ఒకసారి కృష్ణుడికి విపరీతమైన జ్వరం వస్తుంది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ జ్వరం తగ్గదు. అప్పుడు చాలా మంది మునులు కృష్ణుణ్ణి చూడడానికి అక్కడికి వస్తారు. అందులో నారద ముని కృష్ణుడితో మాట్లాడుతూ, కృష్ణ, నీ చర్యలన్నింటి వెనుక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నీ జ్వరం తగ్గాలి అంటే ఏం చెయ్యాలో చెప్పు అని అడుగుతాడు. అది విన్న కృష్ణుడు, నా భక్తులలో ఎవరిదైనా పాదాల కింద మట్టిని తెచ్చి నా తల మీద రాస్తే జ్వరం తగ్గిపోతుంది అని చెప్తాడు. దాంతో నారదుడు మొదట అంతఃపురంలో ఉన్న రుక్మిణీదేవి మరియు ఇతర భార్యల దగ్గరకు వెళ్లి కృష్ణుడి జ్వరం గురించి వివరించి వారి పాదధూళిని అడుగుతాడు. కాని భర్త దైవత్వంతో సమానమని, తమ పాదధూళిని భర్త నుదుటన రాయడం అంటే చాలా పెద్ద పాపమని భావించి నిరాకరిస్తారు. దాంతో ఏం చేయాలో తెలియక నారదుడు గోపికల దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరిస్తాడు. అప్పుడు గోపికలందరూ సంతోషంగా వారి పాదాల కింద మట్టిని తీసి ఇస్తారు. అప్పుడు నారదుడు ఆశ్చర్యంతో, ఈ మట్టిని కృష్ణుడి నుదుటన రాస్తాను, మీకు పర్వాలేదా అని అడుగుతాడు. దానికి గోపికలు, కృష్ణుడు బాగుంటే మాకు అదే చాలు, మేము ఏమైపోతాగో అని భయం కూడా మాకు లేదు అని జవాబిస్తాడు. విచిత్రంగా ఆ పాదూలిని కృష్ణుని నుదుటన రాయగానే కృష్ణుడి జ్వరం తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.